పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదికేశవ స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనంలో దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేశారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో ఆలయ సంప్రదాయ పద్ధతిలోనే ఇక్కడ కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ ఆదికేశవ పరబ్రహ్మణే నమః. నరసాపురంలో వేయించేసుకున్న శ్రీ ఆదికేశవ యమరమణ స్వామివారి దేవస్థానంలో ఈవేళ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం జరిగినది. ఈ ఉత్తర ద్వార దర్శనం విశేషం ఏంటంటే అన్ని చోట్ల వేరు, ఇక్కడ రామానుజాచార్యులతో వారి ముందుగా వేయించేపు చేసి వారితో పాటు సేవించుకోవటం అనేది చాలా విశేషం. అందుకని ఇక్కడ ఆచార్య సన్నిధి కనుక ఆచార్యుల ద్వారా మోక్ష మార్గం పొందాలని స్వామివారిని సేవించుకుంటూ భక్తులందరూ కూడా స్వామివారితో పాటు సేవించుకుంటారు. అందుకని ఇక్కడ ముక్కోటి ఏకాదశి అంటే కోవిల అంటే ముక్కోటి ఏకాదశి అనేది బాగా ప్రసిద్ధి నాంచింది. అందుకని అందరూ కూడా ఈ భక్తులు వచ్చి ఈ ద్వార దర్శనాన్ని సేవించుకున్నారు. భక్తులు కూడా విశేషంగా శ్రీపెరంబదూరు నుంచి మద్రాసు నుంచి అన్ని చోట్ల నుంచి కూడా బస్సులు వేసుకొచ్చి స్వామివారిని సేవించుకుని వెళ్తూ ఉంటారు. ఈయన సమతామూర్తి రామానుజాచార్యులన్న ఉడేవర్లన్న భాష్కరన్న ఇతరాజులన్న ఎంబరమనాథన్న వారి ప్రధానమైన ఆలయం ఆచార్య సన్నిధి. ఆచార్య వైభవం బాగా జరుగుతూ ఉంటాయి. చాలా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయానికి ఆలయ నిర్మాత కుప్పాల రామనాయుడు గారు, ఆయన వంశోత్తమైనటువంటి కుప్పాల ఆదినారాయణ గారు, నా పేరు కుప్పాల వెంకటకృష్ణ గారు, మేము వంశపారమ్య ధర్మకర్తలుగా ఇక్కడ వ్యవహరిస్తున్నాం. ఇక్కడ ముక్కోటి ద్వారదర్శనం ఉత్తర ద్వారదర్శనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున కేశవస్వామి ఉత్తర ద్వారం గుండా బయట రామాంజుల వారు ఏం చేస్తుంటారు, కేశవస్వామి రామాంజుల వారికి దర్శనమిస్తారు. ఆయన రామాంజుల వారితో పాటు మనందరం కూడా ఉత్తర ద్వారం ముందు నిలబడిన స్వామి ఆశీర్వాదం పొందాలి. ఇక్కడ ఉత్తర ద్వారదర్శనం ప్రత్యేకత ఈ ఉత్తర ద్వారదర్శనం చేసుకోవడానికి ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి వేలాది మందిగా భక్తులు వచ్చి స్వామిని దర్శిస్తున్నారు. ఇక్కడ ముక్కోటి ఏకాదశి ఆదికేశవ పరమస్వామి దేవస్థానంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజునే చాలామంది జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఈ వైష్ణవాలయంలో అక్కడ శ్రీపెరంబదూరులో రామానుజులు ఏం చేస్తున్న వైష్ణవాలయం ఉంది.